రైతు మిత్రులందరికీ నమస్కారము. నా పేరు దుష్యంత్ రెడ్డి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హై డెన్సిటీ అండ్ అల్ట్రా హై డెన్సిటీ మామిడి తోటలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఏంటివి రెగ్యులర్ తోటలతో కంపేర్ చేసుకుంటే దాని గురించి మనం మాట్లాడుకుందాము. మీరు చూస్తున్న తోట వచ్చేసి 3 years ఓల్డ్ కేసరి వెరైటీ హై డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్. ఇది మేము ఇచ్చిన స్పేసింగ్ వచ్చేసి ప్లాంట్ టు ప్లాంట్ 10 feet, రో టు రో 14 feet ఇచ్చి ప్లాంటేషన్ చేసుకున్నాము. ఈ విధంగా చేసుకుంటే ఎకరానికి మనకు 300 నుంచి 320 ప్లాంట్స్ పడతాయి మన ఫీల్డ్ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని. నా వెనకాల ఉన్న చెట్టుకి అప్రాక్సిమేట్గా మనకు ఒక 75 నుంచి 100 కాయలు ఫ్రూట్ సెట్ అయి ఉన్నాయి. ఇది జస్ట్ 3 years ఓల్డ్ ప్లాంట్. సో నెక్స్ట్ ఇయర్ దీని కెపాసిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇది మన ఫస్ట్ హార్వెస్ట్ ఈ చెట్టుకు తీసుకోవడం. మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే ఈజీగా మనం ఒక చెట్టుకు 100 కాయలు ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 100 కాయలు యావరేజ్ ఒక్కొక్క కాయ వచ్చేసి 250 grams పెట్టుకున్నా కానీ మనం చెట్టుకు ఒక 25 kgs ఈల్డ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ 3 years తర్వాత. అండ్ 4th year నుంచి కొంచెం ఒక 5 kgs ఎక్కువ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 30 to 35 kgs మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకు ఆఫ్టర్ 4 years తర్వాత మనకు ఒక 30 kgs పర్ ప్లాంట్ తీసుకున్నా కానీ మనము 300 చెట్లకు ఒక 9 టన్నుల నుంచి 10 టన్నుల ఈల్డ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 9 టన్నుల ఈల్డ్ మనకు ట్రెడిషనల్ తోటలో మనం అచీవ్ చేయాలి అంటే మనకు కనీసం ఒక 8 నుంచి 10 ఏళ్ళ టైం పడుతుంది. అలాంటిది మన హై డెన్సిటీ ప్లాంటేషన్లో వచ్చేసి మనకు జస్ట్ 3 to 4 yearsలోనే అచీవ్ చేయగలుగుతున్నాము. సో ఈ ఈల్డ్ ఒకటే కాకుండా మనకి ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈజీగా మనము ఈ తోటని మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఒక చిన్న ట్రాక్టర్, ఒక మనిషి ఉంటే తోటని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. స్ప్రేయింగ్ యాక్టివిటీసే కానీ, హార్వెస్టింగే కానీ, డిసీజ్ ఐడెంటిఫికేషనే కానీ, ఇలాంటి ఏవి చూసుకున్నా కానీ తోటలో చాలా ఈజీగా మేనేజ్మెంట్ ఉంటుంది. ప్రతి కాయ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కాయలకు బ్యాగింగ్ చేస్తుండ్రు ఎక్స్పోర్ట్ చేస్తానికి. సో ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాయలు తీయడము అల్ట్రా హై డెన్సిటీ అండ్ హై డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్స్లో చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే బ్యాగింగ్ అన్ని కాయలు మన కళ్ళకు చేతికి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి బ్యాగింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ హార్వెస్టింగ్ కూడా కాయ కింద పడకుండా ఒక మరక మచ్చ లేకుండా కూడా ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సిజర్స్తో హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాయ మీద సొనబడకుండా, కాయ కింద ఫ్రూట్ డ్రాప్ కాకుండా, ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చెట్లు ఎక్కే ఇబ్బంది అట్లాంటిది ఏది లేకుండా ఫాస్ట్ హార్వెస్టింగ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం ఓన్లీ రైప్ మ్యాంగోస్ని కూడా మనం చూస్ చేసుకొని పిక్ చేసుకొని హార్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్స్లో అండ్ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్స్లో ఉంటుంది. కానీ రెగ్యులర్ ప్లాంటేషన్స్లో మనకు ఆ వెసులుబాటు ఉండదు. ఎందుకంటే చెట్లు చాలా పెద్దగా పెరుగుతూ ఉంటాయి. మనకు డిసీజ్ ఐడెంటిఫికేషన్ అంత ఈజీగా కాదు. ఎందుకంటే మన ఐసైట్కి పైన కాయలన్నీ ఉంటాయి, ఇక్కడేమో మన చేతికి అందుబాటులో కాయలు ఉంటాయి. ఆ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కూడా ఒక చిన్న బ్యాటరీ స్ప్రేయర్తో చేసుకోవచ్చు, ఆర్ రెగ్యులర్ పవర్ స్ప్రేయర్తో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టు ఇలాంటి ఒక ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఉందంటే ఇంకా చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా మీరు స్ప్రేయింగ్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. రెగ్యులర్ తోటలకు చేయాలంటే చాలా ఇబ్బంది పడతాము. పెద్ద ట్రాక్టర్ స్ప్రేయర్స్తో చాలామంది కావాలి, వాటికి మందులు ఎక్కువ అవసరం పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనము ఈ తోటల యొక్క మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. చాలామంది రైతులు ప్రూనింగ్ కోసం భయపడి హై డెన్సిటీ ప్లాంటేషన్ చాలా మేనేజ్మెంట్కి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందేమో అని భయపడుతుంటారు. అసలు మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రూనింగ్ అనేది ఇయర్లీ ఓన్లీ వన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక ఎకరానికి 2 లేబర్ ఉంటే 1-2 daysలో మొత్తం ప్రూనింగ్ చేసేసుకోగలుగుతారు. అది మీరు ఒకసారి ప్రూనింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే మీరే ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమైన విషయం ఏం కాదు అది. అండ్ ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమంటే ట్రైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చెట్లని. చెట్టు పెట్టిన టైం నుంచి ఒక 2 years వరకు చెట్టుకి ఏ హైట్ నుంచి కొమ్మలు రావాలి, ఎన్ని కొమ్మలు రావాలి అనే దాని మీద ట్రైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఈజీ. ఫార్మర్ తానే చేసుకోవచ్చు, ఆర్ వాళ్ళ దగ్గర ఒక లేబర్ ఉన్నా కానీ ఆ లేబర్ ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు చెట్లని. సో కొత్తగా ఫార్మర్స్ ఎవరైనా మ్యాంగో ఆర్చర్డ్స్ పెట్టాలి అనుకుంటే మాత్రము ఓన్లీ హై డెన్సిటీ ప్లాంటేషన్ మాత్రమే పెట్టుకోండి. రెగ్యులర్ ట్రెడిషనల్గా ఎకరానికి 70 చెట్లు, 100 చెట్లు, 150 చెట్లు ఇలా పెట్టకండి. ఎందుకంటే అది ఎకనామిక్గా వయబిలిటీ ఉండదు. మీరు 5-6 years మేనేజ్ చేసిన తర్వాత మీకు హార్వెస్టింగ్ కానీ ఈల్డ్ అమ్ముకునే అంత ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. సో అది చాలా లాంగ్ పీరియడ్. సో ఇది అయితే మనకు హాఫ్ టైంలోనే మనకు మ్యాక్సిమం ఈల్డ్ చాలా ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతాం ఇందులో. ఇదండి ఇవాళ వీడియో. హై డెన్సిటీ ప్లాంటేషన్స్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఆర్ నాకు ఈమెయిల్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. నమస్తే.